హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు నేను వీడియో లెసన్ చెప్పబోవట్లేదు. ఈరోజు వీడియోలో మీ నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని అనుకుంటున్నాను. రోజు నేను మీకు చెప్పే వీడియో క్లాస్ కన్నా ఈ వీడియో చాలా మీకు ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నా. అదేంటంటే గ్రూప్ 2 మెయిన్స్ ఇంకా నెలన్నర ఉంది మనకి. ఇంచుమించు 1.5 మంత్ ఉందనుకోండి. ఈ 1.5 మంత్లో ఉన్న ఈ సమయంలో మన పిల్లలకి రకరకాలైనటువంటి డౌట్స్ మొదలయ్యాయి. కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. ఈ డౌట్స్కి మూలం ఒకటి అయోమయమా, తికమకనా, బాగా చదువుతూ ఉండడం వలన ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అలాంటి డౌట్లలో మొట్టమొదటిగా మనోళ్ళు డౌట్ ఏంటంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి. టెస్ట్ సిరీస్ రాస్తున్నాం సార్, టెస్ట్ సిరీస్లో కొన్ని బిట్లు పెట్టలేకపోతున్నాం. 4 పేపర్లకు సంబంధించి 4 సబ్జెక్టులకు సంబంధించి మాకు భయం వేస్తుంది సార్ అని చెప్పి నాకు 2-3 ఫోన్ చేశారు. మీరు ఏ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, ఎవరి టెస్ట్ సిరీస్ రాస్తున్నారు నాన్న అని అడిగా. వాళ్ళు ఏదో చెప్పారు. నేనేం చెప్పానంటే మన టెస్ట్ సిరీస్ రాయమని నేను అంటలా. మీరు చదివేది కరెక్టు, మీరు ప్రిపరేషన్ కరెక్టు, మీ ప్రిపరేషన్ దాటి క్వశ్చన్ వెళ్ళదు. మీరు నానా రకాల టెస్ట్ సిరీస్లోకి జ్వరబడిపోయి టెస్ట్ సిరీస్ చేసిన వాళ్ళకి ఏ అర్హత ఉందో నాకైతే తెలియదు, కానీ టెస్ట్ సిరీస్ చేసి దాంట్లో కొన్ని బిట్లు పెట్టలేక భయభ్రాంతులకు గురై పోటీ పరీక్షలు అంటేనే ఎగటు పుట్టే ప్రమాదం కూడా ఉంది. అర్థమైందా మీకు? మీకు ఒక విషయం తెలుసా? ఒక సీక్రెట్ చెప్పనా? చాలా చోట్ల టెస్ట్ సిరీసు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే రాస్తారు. కంటెంట్ రైటర్స్ అని కూర్చొని రాస్తారు. ఇవేమో వేరే వాళ్ళ పేర్లు, ఫేమస్ వాళ్ళ పేర్లు చెప్పుకుని అమ్మేసుకుంటారు. అట్లా కాదు. టెస్ట్ సిరీస్ అంటే ఎవడైతే ఫ్యాకల్టీ ఉన్నాడో అతనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ సిరీస్ చూడండి. మన టెస్ట్ సిరీస్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చూడండి. నేను స్వయానా రాసి మొన్న గ్రాండ్ టెస్ట్ 1 రేపు 10 రాశారు ఆల్రెడీ పిల్లలు. టెస్ట్ సిరీస్లో పిల్లలు రేపు 10 గంటలకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లైవ్ క్లాసు 75 బిట్స్ గ్రాండ్ టెస్ట్ 1 నా చేతులతో ఒక రోజు పట్టింది నాకు. 75 బిట్స్ నా చేతులతో నేను రాశా. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఏది పడితే అది చదివేసి ఏది పడితే అది టెస్ట్ సిరీస్ పేరిట చేసేస్తే మీలో మానసిక బలం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది? మీకు పోటీ పరీక్షలు అంటే ఇష్టం పోతుంది. అప్పుడు ఎంత చదివి ఉన్నా డీవియేట్ అయిపోతారు. మైండ్ సెట్ డీవియేట్ అయిపోద్ది. అందువల్ల దయచేసి మీకు నమస్కారం, టెస్ట్ సిరీసు ఎవరైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో ఆ చేసేవాళ్లే రాయాలి. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అప్పుడు టెస్ట్ సిరీస్ తాము రాసినట్టో టైప్ చేసినట్టో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇలా ఉన్న టెస్ట్ సిరీసే తీసుకోండి. బహుశా మన కేజీహెచ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తప్ప నాకు తెలిసి ఇలా ఏవీ లేవు. కంటెంట్ రైటర్స్ నాకు చాలామంది అన్నారు, కంటెంట్ రైటర్స్తో రాపిచ్చేయండి సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోద్ది. 25 ఏళ్ళు తర్వాత కూడా ఈ కెరియర్లో, టీచింగ్ కెరియర్లో మీరు ఇంకా కూర్చొని రాస్తానంటారు ఏంటి సార్? క్వశ్చన్లు తయారు చేసేటప్పుడు పనికొచ్చేది ఏంటో తెలుసా? అనుభవాన్ని బట్టి ఈ టాపిక్ నుంచి ఎక్కువ వస్తాయి, ఈ టాపిక్ నుంచి ఇలా వస్తాయి, ఈ టాపిక్ నుంచి ఈ మెథడ్లో వస్తాయి, ఈ టాపిక్లో జతపరుచం వస్తాయి, ఈ టాపిక్లో అసర్టేషన్ రీజనింగ్ వస్తాయి, ఈ టాపిక్లో రిలేటెడ్ క్వశ్చన్లు వస్తాయి. ఇలా క్వశ్చన్లో రకరకాలు వస్తాయి, మారుతున్న ట్రెండ్ ప్రకారం. ఇవన్నీ ఎవడు రాస్తాడు? టెస్ట్ సిరీసు తయారు చేసేవాడు రాయాలి. ఎవడు చేయాలి? కనీసం పీజీ హిస్టరీ చేసినోడు, టీచింగ్ కెరియర్లో 10-15 ఏళ్ళు ఉన్నోడు ఈ టెస్ట్ సిరీస్ రాయాలి. పెన్నుతో రాయాలి. అది సాధ్యమా సార్? సాధ్యమే. రాయాలి. రాసి పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇలా యాడ్ జరుగుతుంది. మీరేమో బుడా యాడ్ పడితే ఆ టెస్ట్ సిరీస్లు తీసుకొని మీరు మానసికంగా బలహీనలైపోతున్నారు, సబ్జెక్ట్ పరంగా బలహీనలైపోతున్నారు. నాకు భలే బాధేస్తుంది. అలా ఎందుకు చేస్తున్నారు మీరు? వెళ్ళేది కరెక్ట్ లైను. హిస్టరీ రఫీ సార్ ఉన్నారు. హిస్టరీ రఫీ సార్ ఆబ్జెక్టివ్ బుక్ కావాలని ఎంతోమంది అడిగారు. కానీ నేను క్వాలిటీ ఇలేనేమో అని భయమేసి ఆబ్జెక్టివ్ బుక్ 90% చేసి కూడా ఈసారికి నేను ఇవ్వలేకపోయా.
ఆ 10% ఆ 20% బిట్లు ఏడవ చోట లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కొట్టేసి మీకు ఇచ్చేయచ్చు. మీకు ఇచ్చేయచ్చు, నా పాల డబ్బులు వస్తాయి, కానీ మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. అందువల్ల టెస్ట్ సిరీస్కి ఎంటర్ అయ్యాను నేను. టెస్ట్ సిరీస్కి పర్ఫెక్ట్ బిట్లు చెబుదాం, పిల్లలు చేస్తారు, 2 రోజు ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనే ప్రాసెస్ నడుస్తూ ఉంది. టెస్ట్ సిరీస్ మీరు కూడా తీసుకోండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. రేపు 10ంటికి గ్రాండ్ టెస్ట్ వివరణ ఉంటుంది. రేపు 10 గంటల నుంచి లైవ్లో నేను ఉంటాను, బోర్డు మీద రాసి మీకు వివరిస్తాను. ఇప్పుడు అర్జెంటుగా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి. 9866414200 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి టెస్ట్ సిరీస్ తీసుకోండి. బహుశా మరి ఈరోజు 4వ తారీఖు కదా, మరి ఆఫర్ ఉందో లేదో ఒకసారి కనుక్కొని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకొని వాళ్ళు 9866414200. ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించి కథనం. నేనేం చేసినారా నాన్న, మీ మంచి కొరకే చేస్తాను. నేను రాసే ప్రతి బిట్టు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే, మీ ఐక్యూ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకునే, ప్రీవియస్ ప్రశ్నపత్రాలని దృష్టిలో పెట్టుకునే నేను ఇది తయారు చేస్తాను. అంతే తప్ప అయిపోయిందిలే 75 నెట్టేద్దాం, సంఖ్య 75 సరిపోయింది నెట్టేద్దాం అని ఇక్కడ లేదు. అలా తయారు చేశాను, నేను చేస్తాను కూడా. అందువల్ల నన్ను మీరు ఇంతగా ఆదరిస్తున్నారు. లేకపోతే ఇన్నాళ్ళు నేను ఉంటానా మార్కెట్లో? సరే, ఇదొకటి టెస్ట్ సిరీస్కి సంబంధించి నెంబర్ చెప్పాను చూడండి, ఆ నెంబర్కి చేయండి. ఇక రెండవది నేను మీకు చెప్పాల్సింది, నెలన్నర దగ్గర పడుతుంది ఎగ్జామ్. ఇంకా ఎగ్జామ్ వాయిదా పడిద్ది అనే వాళ్ళకు దండవరా బాబు నాయన. ఇంకా పగటి కాలాలు కనబాకండి, కానొద్దేకా. ఇప్పటికే ఓవర్ అయింది సినిమా, చాలా రోజులు ఇచ్చారు. తర్వాత నెగిటివ్ ఇప్పుడు చెప్పాలి మీకు. ఇక నేను 1.5 మంత్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కులు పోయినసారి చివరి సెకండ్లో, చివరి మలుపులో, చివరి మార్కులలో బయటపడిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నెగిటివ్ మార్కుల అప్రోచ్ రాలా చాలామందికి. బాగా చదివి 50, మీకు చాలాసార్లు చెప్పా, బోరుగొట్టించింది, 50-60 చేసి కూడా చాలదని మిగతా 90 రుద్ది 10 మార్కులకు పడిపోయి మెయిన్స్ క్వాలిఫై కాని వాళ్ళు వేల మంది ఉన్నారు, బాధపడుతున్నారు. ఈ రోజుకి వేల మంది ఉన్నారు. 5 లక్షల మంది కదా రాసింది ప్రిలిమ్స్, వేల మంది ఉన్నారు, బాధపడుతున్నారు. సార్ దుమ్ము లేపేవాళ్ళం సార్, నెగిటివ్ వల్ల మేము లాటరీ లాగా ఉంది సార్, నెగిటివ్ మార్కు దీని దుంపదగా లాటరీయే సార్, ఆ మేనేజ్మెంట్ పాడుగాను మాకు రాలేదు సార్. లేదు మా 30 వస్తాయి, మా 15 వస్తాయి, మేము ఎంత చదివాం అని కొంతమంది, అందరు కాదు కొంతమంది అంత పెట్టొచ్చేసారు. మిగతా అసలు రుద్రం కూడా రుద్దలా నెగిటివ్ ఉందని మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి నేనేమంటానంటే, ఇక నుంచి అయినా మీరు మెయిన్స్ రాయబోతున్నారు కాబట్టి, 92,000 మంది రాయబోతున్నారు కాబట్టి, మెయిన్స్ అనేది నెగిటివ్ కూడా అప్రోచ్ ఉంది కాబట్టి, మీరు ప్రిలిమ్స్ అనుభవంతో నెగిటివ్ అప్రోచ్ని జాగ్రత్తగా చేయండి. 1 సింగిల్ లైన్ ఫ్రమ్ హిస్టరీ రఫీ సార్. ఏంటి ఆ సింగిల్ లైన్? తెలిస్తే పెట్టండి, తెలియకపోతే పెట్టద్దు, రైట్ అవ్వదు. అసలు డైరెక్ట్ బిట్లు అసలు రైట్ అవ్వవు తెలియకపోతే. కాన్సెప్ట్ బిట్లన్నా ఒకటే రావచ్చు. అర్థమైందా మీకు? చెల్లెమ్మ తమ్ముళ్ళు జర అర్థం చేసుకోవాలిరా నాన్న. అసలు రైట్ కావు, తెలియకపోతే రైట్ కావు. ఏదో ఒకటి పెడదాంలే, చీకట్లో రాయి తగిలిద్దిలే, తగలదు, తిరిగి మనకు తగిలిద్ది. న్యూటన్ గురుత్వాకర్షణ, యాక్షన్ టు రియాక్షన్ అదే అయింది. అందువల్ల దయచేసి నెగిటివ్ మార్కుల మీద కూడా దృష్టి పెట్టండి. ఇప్పుడు జాగ్రత్త, నెలన్నరే ఉంది కాబట్టి పరీక్ష. ఇంకోటి, పేపర్ స్టాండర్డ్ ఎలా ఉండొచ్చు? మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాదు, వారు కాలజ్ఞానం చెప్పారు, గొప్పగా చెప్పారు, అవి జరుగుతున్నాయి ఈరోజు. మనం సామాన్య మనుషులు. పేపర్ ఏ స్టాండర్డ్లో ఉందనేది ఎవడు చెబుతాడు? అయితే ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇదే బిభత్సంగా డెప్త్గా టెస్ట్ సిరీస్లో ఇచ్చి పిల్లలకి మెంటలెక్కిచ్చేస్తున్నారు. అలాగే ఉంటుంది ఇది కూడా అని. ప్రీవియస్ పేపర్లను మీరు దృష్టిలో పెట్టుకుంటే 2018 పేపర్లో ఏ పేపర్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ఆల్ 90% డైరెక్ట్ ప్రశ్నలే ఉన్నాయి. ఈ టైప్ లేవు, ఏబిసిడి నిజం అయ్యి లేవు. కాకపోతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా
మరీ బీభత్సం, భయానకం, రౌద్రం, రణం రౌద్రంలా కాకుండా కొన్ని ప్రశ్నలు కఠినంగానే ఉంటాయి, కొన్ని ప్రశ్నలు మధ్యస్థంగానే ఉంటాయి, చాలా ప్రశ్నలు చదివిన వాళ్ళు పెట్టేటట్టు తేలిగ్గా ఉంటాయి, చాలా ప్రశ్నలు చదివిన వాళ్ళు పెట్టేటట్టు తేలిగ్గా ఉంటాయి. చాలామంది వీటిని పెడతారు, మధ్యస్థంగా ఉన్నాయి కొంత పెడతారు, టఫ్గా ఉన్నాయి పెట్టలేరు. ఆ టఫ్గా ఉన్న 75 ఏపీస్టులు అనుకోండి, ఒక టఫ్ 10-12 వస్తాయి. వాటిలో ఒక 4-5 బిట్లు పెట్టగలిగితే మీరు జాబు లైన్లో ఉంటారు. అది ఏ సబ్జెక్ట్ అయినా, పాలిటీ అయినా, ఎకానమీ అయినా, ఏపీ హిస్టరీ అయినా, ఎస్ఎన్టీ అయినా, ఏదైనా సరే. కాబట్టి నేనేమంటాను, పేపర్ టఫ్గా ఉంటుందని ఆశించి బీభత్సంగా, భయానకంగా ఒక రేంజ్లో ప్రిపేర్ అవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ప్రీవియస్ పేపర్లు చూసుకోండి, ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకోకండి. ప్రిలిమ్స్ 5 లక్షల మంది రాసింది, దాంట్లో ఖచ్చితంగా వడపోత కార్యక్రమం జరగాలి, అందువల్ల ఆ పేపర్ అలా ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి కూడా 1000 పోస్టులే కాబట్టి మిగతా వాళ్ళు వడపోత జరగాల్సిందే. కానీ బట్ నేనేమంటానంటే, మెయిన్స్ కూడా ఇలా ఇస్తే పోటీ పరీక్షల వైపు పిల్లలు రారు, పిల్లలు రాయరుగా ఇలా ఇస్తే. రెండోది, పేపర్ టఫ్గా ఉంటే అది అందరికీ టఫే, మీలాంటి చదివిన వాళ్ళందరికీ టఫే. అప్పుడు మీరు కూడా అందులోనే ఉంటారు, అప్పుడు మీకు 10 మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది. ఈ సూత్రాన్ని మీరు ఎలా మిస్ అవుతారు? ఒకసారి ఆలోచన చేయండి ప్లీజ్. ఈ సూత్రాన్ని ఎలా మిస్ అవుతారా మీరు? అందరికీ ఒకటే కదరా చిన్నులు తమ్ముళ్ళు, ఎగ్జామ్ అందరికీ ఒకటే కదా. టఫ్కి అసలు నేను చెప్పనా కత్తి లాంటి మాట, టఫ్కి ఇస్తే జాబులు వస్తాయి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు టఫ్గా ఇచ్చిన వాటిలో కొన్ని అయినా చేస్తారు, చేస్తే జాబ్ వస్తుంది. అందువల్లే సిన్సియర్ యాస్పిరెంట్స్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ నేను ఒక పోస్ట్ పెట్టింది. సిన్సియర్ యాస్పిరెంట్స్ అన్నా నేను, లేదా సీరియస్ యాస్పిరెంట్స్ అన్నా నేను. నాకు వాళ్ళే నచ్చుతారు, వాళ్ళే హిస్టరీ రఫీ సార్కి డై హార్ట్ ఫ్యాన్స్. ఎస్, అదొకటి. ఇంకోటి, మీరు చదువుతున్న, మీరు వెళుతున్న ప్రిపరేషన్ అనేది కరెక్ట్ ప్రిపరేషన్. నిజం, మీరు వెళ్తున్నది కరెక్టు. కారణం, నాలాంటి వాళ్ళు మీకు దారి చూపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఇలా వెళ్ళండి, ఈ టాపిక్లు ఇలా చదవండి. మాకు డిగ్రీలో ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎట్ట ఉందో చూసారు. ఆ సినిమా డిగ్రీలో క్వశ్చన్స్ అన్నీ తయారు చేసి ఇచ్చేస్తే ఆ సాఫ్ట్వేరు ఒక 4 క్వశ్చన్లు తీసి ఎగ్జామ్ పెట్టేస్తుంది. ఎగ్జామ్ పేపర్ తీసింది, అది జెరాక్స్లు కొట్టి పిల్లలకు పరీక్షలు పెడతారు. జెరాక్స్లో లేకపోతే ప్రింటింగ్ సంథింగ్ దేర్, అదంతా రహస్యంగా జరిగే ప్రక్రియ. ఆ సాఫ్ట్వేర్కి ఏం తెలుసు, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్? క్వశ్చన్లు మనం పెడతాం, ఆహారం, అది ఏదో తీసుకోవచ్చు, మనకేం తెలుసు. కానీ ఇంకా పోటీ పరీక్షల్లో ఇంకా అలాంటిది రాలా, ఆ ప్రమాదం పొంచి ఉంది ఏఐ ద్వారా. అందువల్ల దయచేసి మాన్యువల్లే పేపర్ బిట్లు అవన్నీ కూడా తయారు చేస్తారు కాబట్టి, ఈ మాన్యువల్ అనే మనుషులకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్లు తీసుకోవాలి, ఎక్కడి నుంచి డెప్త్ తీసుకోవాలి, సోషల్ ఇష్యూసా, రిలీజియన్ ఇష్యూసా, కల్చరల్ ఇష్యూసా, ఫైనాన్షియల్ ఇష్యూసా, లాంగ్వేజ్ ఇష్యూసా, టైటిల్సా, దేని నుంచి ఎక్కువ తీసుకోవాలి అనేది ఒక సీనియర్ ఉంటారు ప్రొఫెసర్లు, వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి మనం చెప్పగలం. మీకు చెప్పాను కదా, నాకు పిహెచ్డి లేదు. పిహెచ్డి ఉంటే గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ పేపర్లు నేను దిద్దడానికి వెళ్ళేవాడిని. కనీసం డాక్టరేట్ ఉండాలి. నా స్టూడెంట్లు, డిఎల్స్గా ఉన్న నా స్టూడెంట్లు ఒకప్పుడు 2003, 2004లో చంద్రబాబు గారి మెరుగు ప్రోగ్రాంలో అప్పుడు నా స్టూడెంట్లు అయిన వాళ్ళు పిహెచ్డీలు కూడా చేసి డిఎల్స్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పేపర్లు దిద్దుతున్నారు వెళ్ళి. నా స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దారు మొన్న. వాళ్ళు స్టూడెంట్ అంటే స్టూడెంట్లు కాదు, వాళ్ళు డిఎల్లు డాక్టరేటు సబ్జెక్ట్లో. కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది. నేను పిహెచ్డి చేయలేదు కాబట్టి నాకు అర్హత లేదు, దిద్దే అర్హత, చెప్పే అర్హత ఉంది కానీ దిద్దే అర్హత లేదు. ఇది నేను తక్కువ చేసుకోవట్లా. నా స్టూడెంట్లు దిద్దుతున్నారు, నా క్లాస్ రూమ్లో హిస్టరీ పాఠం విన్న హిస్టరీ లెక్చరర్లు డాక్టరేట్లు వెళ్ళి దిద్దుతున్నారు అంటే ఒక లెవెల్ అన్నట్టు అది మరి. కాబట్టి నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, మీరు కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్ లైన్లో ఉన్నారు, చక్కగా ఉన్నారు, నీటుగా ప్రిపేర్ అవుతున్నారు, ఇలాగే వెళ్ళండి. ఇలా మీరు భయపడకండి. నేను అనేది ఇది, మీరు భయపడకండి. ఏంట్రా సీనా రోజు రోజుకి తగ్గిపోతున్నావు, ఏమైందిరా నీకు, అట్టయిపోతున్నావు ఏందిరా అని అన్నారనుకోండి, నిజంగా వారానికి అట్టగే అయిపోతాడు.
రేయ్ సీనా, నువ్వు చదువుతున్నావురా, నువ్వు కత్తిరా, నువ్వు కొడతావురా, చదివే కొద్దీ నీలో జ్ఞానం కనబడుతుందిరా, నీ ముఖం మీద ముఖ వర్చస్సులో తేజస్సు కనబడుతుందిరా అనండి. జాబ్ కొట్టకపోతే అప్పుడు అడగండి. మన మాటలు మంచికి ఉపయోగించాలి తప్ప మనం కించపరచడానికి, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడానికి, భయపెట్టడానికి మనం యూజ్ చేయకూడదు. అర్థమైందా? కాబట్టి టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళ గురించే అసలు మెయిన్ ఈ వీడియో. మీరు భయపడకండి, మీరు భయపడకండి. మా టైంలో టెస్ట్ సిరీస్ లేవు, తొక్కలేవు. మేము మామూలుగా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేసాం, జాబులు వచ్చింది. అంటే చదివి ఉన్నాం కాబట్టి. అంటే నేనేమంటాను, దయచేసి ఇప్పుడు మీరు కరెక్ట్ వరుసలో ఉన్నారు, కరెక్ట్ లైన్లో ఉన్నారు. నా వీడియో చూస్తున్నారంటేనే హిస్టరీ రఫీ సార్ తెలుసు అని మీకు అంటేనే మీరు కరెక్ట్ వేలో ఉన్నారని అర్థం. ఇప్పుడు మీరు నా వీడియో ఇప్పుడు చూస్తున్నారు, మీ ముందు నేను మాట్లాడుతున్నాను, మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి మీకు? చదవండి. రఫీ సార్ రోజు సాయంత్రం ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు పెడతా ఉన్నాను నేను, అది చదవండి. అవి మంచి పాయింట్లు చెప్తా ఉన్నాను, అవి ఫాలో అవుతూ ఉండండి. ఇంత కూడా భయపడకండి. భయపెట్టే వాళ్ళు 100 మంది ఉంటారా, 90,000 మంది రాస్తున్నారు, 1000 ఉద్యోగాలు వస్తాయంట అంటాడు ఒక సన్నాసి. వస్తాయా అంటారా అంటది ఒక పెద్ద ఆవిడ. ఎటగారపు బ్యాచీలు. ఏంది తొక్క వాళ్ళ గురించి పట్టించుకునేది? రేపు అన్నం పెడతారు వాళ్ళు, రేపు డబ్బులు ఏమంటే ఒక 10 రూపాయలు ఇస్తారు వాళ్ళు, ఏమి ఇవ్వరు, 5 పైసలు కూడా ఇవ్వరు. నోట్ల కట్టలో బొడి దగ్గర కట్టుకుని ఉంటారు, 5 పైసలు కూడా మీరు అడిగితే ఇవ్వరు, 5 పైసలు కూడా ఇవ్వరు, ఏమి లేవని నిలబడతారు. సొసైటీ ఎట్టుందనుకున్నారు? అది ఎవ్వడి మాట మీకెందుకు? అమ్మా నాన్న మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళే మనకు కావాల్సింది. కాబట్టి ఇవన్నీ గందరగోళాలు పెట్టుకోబాకండి లైఫ్లో. ప్రిపరేషన్లు చేస్తున్నారు, మానసిక ప్రశాంతత అవసరం. ఇది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేయండి. 1.5 నెలలు మాత్రమే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మీ వెనక నిలబడతాను ఎగ్జామ్ రాయబోయే రోజు వరకు కూడా. అర్థం అట్లా. థ్యాంక్ యూ నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇక నేను కూడా ఏదో ఒక డిన్నర్ చేయాలి. జాగ్రత్త మరి. ఉంటా. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చెప్పుకుందాం. నా లక్ష్యం ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు జాబులు కొట్టాలి. బాయ్.